your video. అర్థమైంది. నా పని నేనే చేసుకోవాలంటారు. But the break time is over here also. I did it a little bit break. చిన్నప్పటి నుంచి ఈ స్పేస్లో పేరు తెలియని పెయిన్, అది అమ్మ అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. వెనక్కి తిరిగి చూస్తే మా అమ్మ అసలు నా చేయి వదిలిందే లేదు. ఆలోచన రూపంలోనూ ప్రకృతి రూపంలోనూ ఎప్పుడు నాతో ఉంది. మమ్మీ సాంగ్ ఎప్పుడు అయితే మా అమ్మ నాకు కనిపిస్తుంది కదా. జరగబోయేది తెలిస్తే జరగాల్సింది జరగదు. పోనీ కనీసం ఆ దొంగ పుస్తకాన్ని అక్కడే దాచుంటుందా? అది కనుక్కోవాల్సింది నువ్వే కదా భయ్యా. భయ్యా నువ్వే కదా భయ్యా. మనుషుల్ని వద్దనుకునేది చెడ్డోళ్ళకి దొరకకూడదు. అమరత్వం ముఖ్యంగా ఏది దొరికితే మాత్రం ఈ మనుషులు చచ్చారే. Ageism. Okay, you can see. Now could you see his face? Huh? I'm a little bit zooming to you. చదవడానికి అర్థం కావడానికి నేను నీ స్థాయి వాడి కాదు. 9వ గ్రంథం దాచి Actually, the movie name is only Mirai. గ్రంథాన్ని పెట్టుకొని ప్రపంచాన్ని ఏం మార్చాలి? మార్పు అంటే దైవ గ్రంథాలు దోచుకోవడమా, వాటితో దేవుడు అవ్వాలనుకోవడం. సాయం చేసేవాడు, సమానంగా చూసేవాడు దేవుడు. వీటిలో ఏ లక్షణం లేని నీకు ఆ గ్రంథాలని తాకే అర్హత లేదు. తెలీదు. సారీ. ఆ దేవుడితో మొదలైన నా జీవితం అదే దేవుడి వల్ల చీకటైంది. మా అమ్మ ఉండగా ఇంకో అమ్మ ఎందుకు వచ్చిందంటే జాతకం అన్నారు. ఆమెకి దెయ్యం పట్టిందని చంపేసి శాస్త్రం అన్నారు. నన్ను దెయ్యం కొడుకని ఊరంతా అరిష్టం ఉంది. ఎవరు చెప్తారా ఇది? What is this? దేవుడు అందరినీ పుట్టిస్తాడు, కానీ కొంతమందిని ఎంచుకుంటాడు. అదిగా అర్హత అంటే. ఈ జన్మకి Daddy. నాకు వద్దు.